ఎస్ సార్. ఐఐఎంయు ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్ ముంబైలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వస్తున్నారు. 100 నగరాల నుంచి జెన్జీస్ జెన్ ఆల్ఫాస్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఆర్ఎస్ఎస్ జెన్జీస్ అవుట్ రీచ్ని ఎలా చూడాలి? అంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా బీజేపీకి కష్టం వచ్చినప్పుడు ఆదుకునేటువంటి సంస్థ, అనుమానం ఏముంది మీకు? ఇవాళ భారతీయ జనతా పార్టీ జెన్జీ మధ్య ఒక పెద్ద గ్యాప్ ఏర్పడింది. జెన్జీ దేశంలో ఒక సిగ్నిఫికెంట్ ఓట్ బేస్. ఫస్ట్ టైం ఏ సెక్షన్ కూడా ఇంత హీట్ క్రియేట్ కాలే. మీరు రైతులు పోరాడితే అది రైతులకు మాత్రమే పరిమితమైంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పైన మైనారిటీలు పోరాడితే దాన్ని తమకు అనుకూలంగా మెజారిటీ ఓట్ కన్సాలిడేషన్కి బీజేపీ ఉపయోగించుకుంది. మహిళా రెస్లర్లు పోరాడితే వారిని పట్టించుకోలేదు. బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కే మద్దతుగా నిలిచింది. అందువల్ల ఇంతవరకు ఏ నిరసనలకు కూడా బీజేపీ తలవంచలేదు. ఫస్ట్ టైం జెన్జీ ఉద్యమానికి తలవంచాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా మీరు జెన్జీ ప్రొటెస్ట్లు చూస్తే నరేంద్ర మోడీ ఇమేజ్ను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున సాధారణ యువత మీకు రీల్స్ పెట్టారు, సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టారంటే మామూలు విషయం కాదు. అంటే ఇప్పటిదాకా మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం క్రియేట్ చేసిన ఒక క్లైమేట్ ఆఫ్ ఫియర్ను కూడా ఛేదించి జెన్జీ నిరసన తెలిపారు. అంటే ఏ సెక్షన్లో అయితే బీజేపీకి మోడీకి ఒక లాయల్ ఓటర్స్గా భావించారో ఆ సెక్షన్లు తిరగబడ్డాయి. సో ఇది మ్యాసివ్ దెబ్బ. ఇంతవరకు ఈ 12 ఏళ్ల మోడీ హిస్టరీలో ఈ స్థాయిలో దెబ్బ ఎప్పుడూ తగలేదు. అందువల్ల సహజంగానే ఈ సమయంలో మరి జెన్జీని సంతృప్తి పరచడానికి, జెన్జీని అవుట్ రీచ్కు మీకు ఆర్ఎస్ఎస్ రంగంలో దిగడంలో ఆశ్చర్యమేం లేదు. ఆర్ఎస్ఎస్కు హక్కు ఉంది. ఆర్ఎస్ఎస్ కూడా దేశంలో ఒక సంస్థ. ఖచ్చితంగా జెన్జీతో డిస్కషన్ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, ఇప్పుడు మీరు జెన్జీ జెన్ ఆల్ఫాతో చర్చలు జరుపుతున్నారు, సంతోషము. కానీ 30 రోజుల పాటు హంగర్ స్ట్రైక్ చేసి వేలాది మంది బిడ్డలు మీకు ఢిల్లీ పురవీధుల్లో నిరసన తెలిపిన రోజు ఈ డైలాగ్ ఎక్కడ పోయింది? ఈ డిస్కషన్ ఎక్కడ పోయింది? అప్పుడు మోడీ ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ ఎందుకు చెప్పలేకపోయింది? మీరు ఎక్స్పైర్డ్ అయిపోయినటువంటి టేర్ గ్యాస్లు వాడుతున్నప్పుడు, పెల్లెట్ గన్లు వాడుతున్నప్పుడు, మీకు భయంకరమైన కేసులు పెడుతున్నప్పుడు, మీకు ఇనుప శూలాలు కలిగినటువంటి లాఠీలు ప్రయోగిస్తున్నప్పుడు, ఇష్టం వచ్చినట్టుగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ను కూడా లెక్క చేయకుండా పెల్లెట్ గన్లతో అటాక్ చేసినప్పుడు, మహిళా ప్రొటెస్టర్లను పోలీసులే అవమానించినప్పుడు, ఇన్ని జరుగుతున్నప్పుడు ఎక్కడ పోయింది ఈ అవుట్ రీచ్ అనేది ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ కక్కుంది, జెన్జీతో మాట్లాడచ్చు. సో మోహన్ భగవత్ చాలా మంచి మాట కూడా చెప్పాడు. జెన్జీతో కావాల్సింది డిస్కషన్, డిక్టేషన్ కాదు అన్నాడు. డిస్కషన్ కావాలి, డిక్టేషన్ కాదు. ఆర్డర్స్ కాదు, డైలాగ్ కావాలి అని మంచి మాటలు చెప్పారు. కానీ ఈ మాటలు కాస్త నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక నెల 15 రోజుల ముందు చెప్పుంటే, 2 నెలల ముందు చెప్పుంటే, నీట్ ఎగ్జామ్ లీక్ అయ్యాక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో చెప్పి ఉంటే ఇంత దాకా జరిగేది కాదు కదా. ఇంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కాదు కదా. ఇంతమంది బిడ్డలు పెల్లెట్ గన్ల దాడులు ఎదుర్కొనేవారు కాదు కదా. ఇంతమంది బిడ్డలు లాఠీలు దెబ్బలు తినేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా అనేదే ఆవేదన తప్ప, ఖచ్చితంగా ఎవరైనా జెన్జీతో ఇంటరాక్ట్ కావచ్చు. అయినా అది ఒక ఆర్ఎస్ఎస్ అధినేతనే పిలవలేదు. ఇవాళ 6th 7th అని 3 days అది. ఈరోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ వెళ్తున్నారు, రేపు మిగతా వాళ్ళు కూడా వెళ్తారు. సో దానికేం అభ్యంతరం లేదు. కానీ ఈ మోడీ ప్రభుత్వము జెన్జీ పైన నిర్బంధాన్ని ప్రయోగించిన రోజు, మీకు పెద్ద ఎత్తున అటాక్ చేసిన రోజు ఏమైంది ఈ అవుట్ రీచ్ అనే ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది. సార్, ఐఐఎంయుఎన్ నిర్వహించే కార్యక్రమం